హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిద్ధు శ్రేయర్ అఫీషియల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నాయా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ముందుగా అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది, సాయంత్రం ఎక్కడికైనా అలా వెళ్దాం అని చెప్పేసి ఇంక స్టార్ట్ అయ్యాము. మా గృతిక చూడండి బండి మీద అలా కూర్చుందో సైడ్కి. అంటే నేను శారీ కట్టుకునేటప్పుడు సైడ్కి కూర్చుంటానని చెప్పి తను కూడా అలాగే సైడ్కి కూర్చుంది. ఇంక నేను డ్రెస్ వేసుకున్నాను కాబట్టి ఇంక నేను అటు కూర్చుంటే మొహం కిందకి పెట్టుకుంది పాపం. ఇంక అక్కడి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే మా సిద్ధు వాళ్ళ ఆయన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ అన్నయ్య వాళ్ళ బాబు కూడా వస్తానంటే సరే అక్కడికి వెళ్ళేసరికి వాడైతే రెడీ అవుతున్నాడు. ఇంకా అక్కడ ఒక 5 minutes అక్కడ వాడి గురించి వెయిట్ చేసి ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము బయలుదేరేటప్పుడు వచ్చాడు. ఇంకా అక్క నేను వస్తానని అంటే సరే అయితే రెడీ అయ్యి ఉండని చెప్పి అంటే ఇంక ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా రెడీ అవుతున్నాడు. మా గృతిక చెప్తుంది, అమ్మ చూడు ఎంతసేపు రెడీ అవుతున్నాను అనేసి. ఇంక వాయిస్ తీసేసాను, లేకపోతే మీరు బాగుండు, ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇచ్చేద్దాంలే ఇంక అన్నట్టు అంత మొత్తం తీయించామన్నమాట. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పెట్రోల్ బంక్కి మా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒక్కసారైనా ఇక్కడికి వస్తాడు. ఎందుకో నాకు అర్థం కాదు. గాలైనా కొట్టిస్తాడు, పెట్రోల్ అయినా కొట్టిస్తాడు. ఈ పెట్రోల్ బంక్ చూడకపోతే అసలు ఎక్కడికి వెళ్ళబుద్ధి ఏదో ఏంటో నాకు కూడా అర్థం కాదు. ఇంక ఈలోపు మేమైతే ఇక్కడనే ఉన్నాం. అమ్మ ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాను. ఇంకా వాడైతే దాన్ని పట్టుకున్నాడు. ఇంకా అక్కడి నుంచి మొదలు పెట్టామండి. ఇంకా స్టార్ట్ అయ్యాము. ఎంత ట్రాఫిక్ ఉందో, ఇంకా సాటర్డే సండే ఇంకా బీచ్ రోడ్ అంతా ఖాళీ ఉండదు. అది కాకుండా ఇక్కడ అయోధ్య రామ మందిరం సెట్టింగ్ అయితే వేశారు కదా, దానివల్ల ఇంకా ఎక్కువ ట్రాఫిక్ అయితే అయిపోయింది. సరే ఈ ముందు వరకే అలా ఉంటుందేమో అని చెప్పేసి ఇంక మేమైతే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చూద్దాంలే అని చెప్పేసి అనుకున్నాం. కానీ అస్సలు బీచ్ రోడ్ అంతా అసలు ఖాళీ అనిపించలేదు. అసలు చూసారా ఎంత ట్రాఫిక్ ఉందో. ఇంకా మా ఆయన అయితే స్పీడ్గా తీస్తే బాగానే ఉంటుంది, కానీ స్లోగా తీస్తేనే పడిపోతాడు, గుద్దేస్తాడు లేకపోతే ఎవరికైనా. అసలు చిన్న గ్యాప్ దొరికినా దాంట్లో నుంచి దూరిపోతే నాకు మా తమ్ముడికి చాలా భయం వేసింది. ఎక్కడ కాళ్ళు సైడ్కి వెహికల్స్కి తగులుతాయేమో అనేసి. వాడు అంటున్నాడు, అక్క నాకు కాలు తగిలేస్తేమో అని నాకు భయం వేస్తుంది అక్క, మాయ తోలుతుంటే అంటాను అని అంటున్నాడు వాడు. అక్కడ మెయిన్ వాయిస్ పెట్టుంటే మీకు కూడా అర్థమవుతుంది, ఎందుకంటే అక్కడ చాలా ట్రాఫిక్స్. ఆ హారన్ సౌండ్కి అస్సలు గోల గోలగా అయితే ఉంది. చూసారా, చిన్న సందు దొరికితే ముందుకెళ్ళిపోతున్నాడు. ఇంక బీచ్ రోడ్ అంతా ఇంక ఇలానే ఉంటుందేమో అనేసి ఇంకా షార్ట్ కట్లో వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా కట్ అయిపోయాడు. అక్కడ సర్కిల్ దగ్గర నుంచి కట్ అయిపోయాడు కదా. ఇంకా అక్కడ కూడా చాలా ఎక్కువ ట్రాఫిక్ అనిపించింది మాకైతే. అసలు ఎందుకు స్టార్ట్ అయ్యాం బాబో ఇంతసేపు ఇక్కడ బీచ్ రోడ్డుకి మామూలుగా అయితే 10 minutes, కానీ అంత 20 minutes అయిపోయింది. ఇంక బీచ్ రోడ్డు మేము ఎంటర్ అవ్వలేదు, అంత ట్రాఫిక్ అయితే ఉంది. ఇంక వెళ్ళిపోదామన్నా మాకు అవ్వదు, ఎందుకంటే మేము సెంటర్లో ఉండిపోయాం. ఇప్పుడు బ్యాక్కి వెళ్ళాలన్నా ట్రాఫిక్ దాటాలి, ఫ్రంట్కి వెళ్ళాలన్నా ట్రాఫిక్ దాటాలి. ఇంకేం చేస్తాంలే, ఇంకా ఎలాగో వచ్చాం కదా అన్నట్టుగా ఇంకున్నాం. ఈలోపు మా గృతిక ట్రాఫిక్ లేట్కి ఇంక మధ్యలోనే నిద్రపోయింది. పాపం దానికి బాగా నిద్ర వచ్చింది. ఇంకేం చేస్తాం, చూసారా ఎంత క్యూట్గా కొలుకుతుందో. ఇంకా ఫైనల్గా కొంచెం ట్రాఫిక్ కొంచెం క్లియర్ అయిన తర్వాత ఎలాగో బీచ్ రోడ్డుకి అయితే వచ్చేసాము. బీచ్ రోడ్డుకి వచ్చిన తర్వాత మా గృతికాన్ని లేపాను, ఎందుకంటే కొంచెం పడుకుందిలే. ఇంకే లేచినా ఇంకేం ఉంటుంది, కొంచెం పడుకుంటుంది కదా. మధ్యాహ్నం పడుకోలేదు, దానివల్ల తను అక్కడ బండి మీద పడుకుని పోతుంది. ఇంక సరే అని చెప్పి ఇంకెలా బీచ్ రోడ్డుకి అయితే వచ్చేసాము. బీచ్ రోడ్కి వచ్చిన తర్వాత ఇంక బీచ్ రోడ్లో ఎగ్జిబిషన్ పెట్టారు, చూసాము. ఇంకా సరే దానికి వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక వీడియో తీద్దామని చెప్పేసి నేను షార్ట్ తీద్దామని చెప్పేసి ఇంక స్ట్రైట్గా తీసాను. దానివల్ల అదేంటంటే ఎక్కువ అక్కడ ఉండే ప్రతి ఒక్కటి డీటెయిల్గా చూపించేసరికి లెంత్ అయిపోయింది. సరే అయితే ఇంక షార్ట్లో అవి ఇది పెట్టడానికి వీలు అవ్వదు కదా, పెద్ద వీడియోలాగే పెడదామని చెప్పేసి అందుకే దానికి ఎడిటింగ్ చేసి ఇంక ఇలా పెడుతున్నాం. అందుకే స్క్రీన్ మీకు అలా కనిపిస్తుంది. స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు. ప్రతి ఒక్కటి అక్కడ లేదంటూ ఏమీ లేదు. నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూసారా, చిన్న బాబు గాంధీ తాత అలా వేషం వేసుకొని అక్కడ ఉన్నారు. చాలా కష్టం, చిన్న పిల్లడు అసలు. ఇంక ఇక్కడికి వస్తుంటే ఇక్కడ ఇంకా గిఫ్ట్ కూపన్స్ రాస్తారు కదండి డ్రా తీయడానికి. సో దాదైతే ఇక్కడ ఒక సిస్టర్ అయితే రాస్తుంది, మీ నెంబర్ అది చెప్దామని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఇలా ఆగాం. తన కెమెరా అలా ఆన్ చేశాడని చేసి నాకు తెలియదు, లేదంటే నేను పట్టుకొని చూపిద్దును. తను ఏంటంటే తను వచ్చి సడన్గా అడిగేసరికి కెమెరా అయితే కిందకి పెట్టేశాడు, దానివల్ల మా కాళ్ళు మట్టుగా కనిపిస్తున్నాయి.
ఇంకా అక్కడ ఆవిడకి అది చెప్పేసిన తర్వాత ఇంక లోపలికి వెళ్ళాము. నేనైతే ప్రతి ఒక్కటి అసలు ఎంత బాగా నచ్చాయి. డ్రెస్సులు కానీ లేడీస్కి సంబంధించినవి, ఇంట్లోకి సంబంధించినవి అయితే ఎన్ని ఐటమ్స్ అక్కడ ఉన్నాయంటే అక్కడికి వెళ్తే చాలు, ఇంకా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అన్ని వెరైటీస్ అన్నీ అక్కడ ఎగ్జిబిషన్లోనే పెట్టారు. యాక్చువల్లీ దీనికి ఇదివరకు కూడా నేను వెళ్ళాము. ఇది ఇది చాలా ఇయర్స్ నుంచి 1 ఇయర్ వరకు నుంచి ఇక్కడే ఉన్నట్టుంది. ఎందుకంటే 1 ఇయర్ బ్యాక్ కూడా మేము మా అన్నయ్య వాళ్ళు కలిసి కూడా దీనికి ఎగ్జిబిషన్కి వెళ్ళాము. 1 ఇయర్ 6 మంత్స్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే అప్పుడు అన్నయ్య వదిన వాళ్ళందరితో వెళ్ళినప్పుడు కూడా సేమ్ అక్కడే జైంట్ వీల్ అవన్నీ సేమ్ అలానే ఉంది, ఇప్పటికీ అలా ఉంది. అది ఫిక్స్ మరి ఏంటో మరి నాకు కూడా తెలీదు. దీనికంటే కొంచెం ముందున కూడా ఉంటుంది ఎగ్జిబిషన్ లాగా, ఆల్ ఇండియా బజార్ అని. అది కూడా ప్రతి ఇయర్ మొత్తం ఉంటుంది అనమాట. సో ఇది కూడా అలాగే ఫిక్స్ చేశారు ఏంటో మరి. ఇంకా మా రితిక మమ్మీ అది చూడు ఇది చూడు అని చెప్పి చూపిస్తుంది. ఇంక దానికైతే అదే అన్ని బొమ్మలు కార్లు అన్నీ చూపిస్తుంది. మమ్మీ అది తీసుకుందామా ఇది తీసుకుందామా అనేసి. బొమ్మలా. అలాగే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ మీరు చాలా బాగా మాకు సపోర్ట్ చేస్తున్నారు. షార్ట్స్ అయినా లెంతీ వీడియోస్ అయినా చాలామంది చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. తిరుపతికి వెళ్ళే వీడియోస్ అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక వ్లాగ్ ఇంకొంచెం మంది చూస్తే చాలా హ్యాపీ అయిపోయింది. అలాంటిది 1K దగ్గర వరకు చూస్తున్నారు వ్లాగ్స్. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ముందు ముందు ఇంకా మంచి వీడియోస్ అయితే మీ దగ్గర తీసుకొస్తామండి. మాకు ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటి ఇంకా అక్కడ దొరకందంటే లేడీస్కి అయితే ఇంకా చాలా ఎక్కువ ఐటమ్స్ అయితే అక్కడ ఉన్నాయి. డ్రెస్సుల నుంచి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు. ఇది మీకు తెలుసా అండి? మీలో ఎంతమంది తెలుసు చిన్న బాల్స్ వాటర్లో వేస్తే కొంచెం పెద్దగా అవుతాయి కదా, అవి కూడా అక్కడ పెట్టారు. చిన్నప్పుడు ఆడుకున్నాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ అవి చూసాము. తీసుకుందాం అనుకున్నా కానీ చిన్నప్పుడు అయితే కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. అవన్నీ వాటర్లో వేస్తే పెద్దవయ్యేవి లేవని. ఇంక పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంకా ఇంకెందుకులే అని చెప్పి ఇంకా ఆగిపోయాము. ఇక్కడ చూసారా అసలు ఎన్ని ఐటమ్స్, ఎంత అది ఎక్కువ క్రౌడ్ కూడా ఎక్కువ మంది ఏం లేరు, కొంచెం నార్మల్గా ఉన్నారు. ఎందుకంటే సాటర్డే కాబట్టి. అదే సండే ఉంటే ఇంకా చాలా ఎక్కువ ఫుల్ అయిపోతారేమో. మాకు కొంచెం ఫ్రీగా అనిపించింది వెళ్ళడానికి కూడా, అన్నీ చూడడానికి కూడా. అదే సండే అయితే ఇంక చాలా ఎక్కువ మంది క్రౌడ్ ఉంటారు. మనకి ఏది చూడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. ఇక్కడైతే పచ్చళ్ళు అయితే ఎంత మంచి స్మెల్ వచ్చాయండి. ఇంక తీసుకుందాం అంటే సరే ఇంకోసారి వచ్చినప్పుడు తీసుకుందాంలే అన్నట్టు ఇంకోసారి అన్నీ వెజ్వే. ఆ స్మెల్కి అయితే ఎంత బాగా అనిపించిందో. ఎన్ని వెరైటీ పచ్చళ్ళు, వచ్చేసరి ఈ కొస నుంచి ఆ కొస వరకు అన్నీ పచ్చళ్ళే. ఇంకా అక్కడ చూసిన తర్వాత ఇంకా అలా ముందుకు వచ్చేటప్పుడు అన్ని షాపులన్నీ నేను చూస్తున్నాను. ఎందుకంటే ఎక్కడ ఏం పెట్టారు అని అన్నట్టుగా చూస్తున్నాను. ఇక్కడైతే మా రితిక బొమ్మలు చూసింది. సిద్ధు ఎందుకు అన్ని షాపుల్లో దూరుతావు అని అంటాడు, కానీ నేను అన్ని షాపుల్లోనే వెళ్తాను, అన్నీ చూస్తాను. ఇక్కడైతే టీషర్ట్లు చిన్నపిల్లలవి పెద్దవాళ్ళవి ఇక్కడైతే అన్నీ చాలా రీజనబుల్ ప్రైస్లోనే పెట్టారు. ఇంకా ఇక్కడికి వస్తే ఇంక షాపింగ్ అంతా ఇంకా అన్నీ ఇక్కడే చేసేసుకోవచ్చు అనిపించింది మాకు. అప్పుడు వచ్చాం కానీ అంత ఇంట్రెస్ట్గా ఏం చూడలేదు. ఇంక ఇప్పుడు డీటెయిల్గా చూసాను. ఇక మాకు రితిక చెప్పులు తీసుకుందాం అనుకున్నా కానీ తనకి అవి సరిపోలేదు, చిన్న ఉన్నాయి. ఇంకా షూ టైప్ తీసుకుందాంలే ఇంకా బయట ఎక్కడైనా అని చెప్పేసి ఇంకొచ్చాము. ఇంకా అక్కడి నుంచి ఇంకా అలా అన్నీ చూస్తున్నా. అసలు చూడడానికే చాలా టైం పట్టింది. ఒకటి కాదు రెండు కాదు చాలా షాపులు పెట్టారు కదా. ఇంకా మా రితికకి ఇష్టమైన అసలు వాయిస్ ఓవర్ ఇవ్వనివ్వట్లేదు. అది కావాలి ఇది కావాలని అడుగుతూనే ఉంది మధ్యలో. ఇక్కడైతే ఈ స్పెట్స్ చాలా బాగా అనిపించి చాలా క్యూట్గా ఉన్నాయి. ఆ స్పెట్స్ ఒకసారి పెట్టి చూద్దాం అన్నట్టుగా పెట్టాను అక్కడ. ఇంకా చూడండి ఎంత బాగున్నాయి అవి. అసలు ఎన్ని రకాల కలర్స్ ఉన్నాయో దాంట్లో. వాడు అన్నాడు మయన్ నాకు ఒక ఫోటో మయ పెట్టుకుంటాను అని అంటున్నాడు. ఆ స్పెట్స్ తీసుకుందాం అనుకున్నాం కానీ ఆల్రెడీ మేము డీమార్ట్లో తీసుకున్నాం. ఇంకా అవి ఉన్నాయి కదా, ఇంకెందుకులే ఇంకెన్నున్న పార్ట్ చేస్తుందని చెప్పి ఇంక తీసుకోలేదు. ఊరికే పెట్టుకొని ఫొటోస్ తీసుకొని వచ్చేసాము. ఇంకా అలా అన్నీ చూసుకుంటూ అలా ముందుకు వెళ్తున్నాము ఏముంటాయని చెప్పి. ఇంకా అన్నీ చూసిన తర్వాత ఇంకా గేమ్స్ ఏమన్నా ఆడదాం అన్నట్టుగా ఇటు వచ్చాము. ఇంక జైంట్ వీల్ అవన్నీ ఇదివరకు ఎక్కడానికి ఇంట్రెస్ట్ ఉండేది కానీ ఇప్పుడు అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు. అందుకే మేమేమీ ఎక్కలేదు. ఇది చూసారా ఈ మధ్య ట్రెండ్ అవుతున్నాయి కదా, ఇది ఇక్కడ 100 రూపీస్ అంట, కానీ చిన్నపిల్లలకే. ఇంకా సర్లే ఇంకేం చేస్తాం అని చెప్పి ఇంక ముందుకైతే వెళ్ళాము.
ఇంక గృతిక అవన్నీ ఆ రౌండ్‌గా తిరుగుతున్న గుర్రాలు అవన్నీ ఎక్కించమని అడిగింది గానీ, అదేంటంటే ఆల్రెడీ మేము సీఎంఆర్‌లకెళ్ళినప్పుడు 2, 3 టైమ్స్ ఎక్కించాము. చాలా భయం దానికైతే. ఎందుకంటే అది తిరుగుతునేటప్పుడు దానికి కళ్ళు తిరుగుతాయో మరేంటో అసలు ఏడ్చేస్తది. ఇంక మధ్యలో ఒక 1 సెకండ్ గూడా ఉండదు. ఇంక దిగిపోద్ది. ఇంక అందుకోసం దానికేమీ అక్కడ ఎక్కించలేదు. అదికెక్కేస్తాను, ఇదికెక్కేస్తాను అంటది గానీ చాలా భయము. మళ్ళీ ఆ వీడియో ఉంటది. ఉంటే ఒకవేళ దొరికితే పోస్ట్ పెడతాను చూడండి రీల్‌లాగా. ఎందుకంటే వాళ్ళ డ్యాడీ ఎక్కి దాన్ని పట్టుకున్న దానికి చాలా భయమేసింది అక్కడైతే. ఇంకెందుకులే ఇంక వేస్ట్ అయిపోతాయి ఇంకా అమౌంట్ అనేసి ఇంక అక్కడైతే ఎక్కించలేదు. ఇంక అలా ముందుకెళ్తే మా తమ్ముడు అడిగాడు ఒక గేమ్ ఆడతానక్క నేను అని చెప్పేసని అడిగితే ఒక గేమ్ అయితే ఆడాము. అది ఇందులో ఉంటది చూడండి. ఇక్కడ ఈ సెక్షన్ అంతా గేమ్ సెక్షన్ అనమాట. ఏ మనం ఏదన్నా తెలిసిందే కదా! జాతరలో గూడా పెడతారు. అలా పెట్టారు ఇక్కడ. అయితే ఒక గేమ్ ఆడదాంలే అన్నట్టుగా ఒక గేమ్ అయితే ఆడాము. 3 బాల్లు ఇచ్చారు. 3 బాల్లని ఫస్ట్ బాల్‌తో అన్ని గ్లాసులన్నీ పడితే టెడ్డీ బేర్ అంట. సెకండ్ బాల్‌తో పడితే ఇంకేదో గిఫ్ట్ చెప్పారు. థర్డ్ బాల్‌తో గాని పడితే ఆహ్, గ్లా గ్లాస్ ఐటెమ్స్ కప్స్ అవి ఇస్తాను అని చెప్పేసి అన్నారు. అని అన్నారు. ఏదో వస్తదని కదా! సరే ఇది ఆడ హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పేసి ఇంకా ఆడతాను మాయ అంటే, సరే ఆడని చెప్పేసి అన్నాడు. ఆడు ఫస్ట్ బాలే పోగొట్టేసాడు. అది చెప్తున్నాడు అతను. ఈ ఇది ఒక్కొక్క బాల్‌కి ఒక్కొక్క ఐటెమ్ అని అనేసి. సరే ఫస్ట్ బాల్ వాడేదో అంత ఇంట్రెస్ట్‌గా అడిగాడంటే కొట్టేస్తాడేమో అని చెప్పేసి మేమైతే ఇచ్చాం గానీ, వాడు ఫస్ట్ బాలే చూడండి పైకేసేస్తాడు. మిగతా 2 బాల్లు సిద్ధు ఏసాడు. ఒక్క గ్లాసు 2 గ్లాసులు చూసారా జంప్ అయిపోయింది. 1, 2 గ్లాసులయితే ఉండిపోయేవి. ఒక్క దెబ్బకి అన్నీ పడిపోయినాయి. అదే 3 బాల్లు సిద్ధు యేసుంటే ఖచ్చితంగా అది పడిపోదును. అప్పుడు చూసారా ఇంకొక్కటే మిగిలింది అక్కడైతే. ఇంకేం చేస్తాం ఒక్కటే మిగిలినా ఇవ్వను అని చెప్పేసాను అనేసరి ఇంక అదే ఆళ్ళ గేమ్ స్ట్రాటజీ. ఇక సరే అదే అని అక్కడి నుంచయితే వచ్చేసాము. ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత బయట చిన్న క్లిప్ అయితే తీసుకున్నాము. బెలూన్సే కొనమని చెప్పేసి నన్ను అడుగుతుంది అక్కడ. బెలూన్స్ కొన్నా ఒక్క నిమిషంలో పగలగొట్టేస్తది. ఇంక అదేదో తింటే ఏదైనా జ్యూస్ ఏదన్నా తాగితే మంచిదన్నట్టుగా ఇంకైతే వచ్చేసాము. ఇక్కడైతే చూసారా వాడు ఫోటోలు పిచ్చోడు. దాని మీదకి ఎక్కి ఫోటో తీసుకుంటాను మాయ నాకు ఫోటో కింద నుంచి అని చెప్పేసి అని అంటాడు. వాడు అక్కడ నా ఫోన్ పట్టుకెళ్ళి ఫొటోస్ తీసేసుకుంటున్నారు. పిల్లలు అసలు దాని మీద ఎలా ఎక్కేస్తున్నారో. ఇంకా వాడికి కూడా చిన్న క్లిప్ తీయమాయ నాకు అని చెప్పానంటే ఇంక అక్కడైతే తీసాము. ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి వచ్చేసాము అక్కడి నుంచి. మధ్యలో మా అమ్మ కనిపించి మ్యాంగోస్ అవన్నీ ఇచ్చింది. అది తీసుకొని ఇంక ఇక్కడైతే పకోడీ కానీ ఏమైనా తీసుకుందాం వేడిగా అని చెప్పేసి ఇక్కడైతే ఆగాము. తీసుకొని ఇంటికి వచ్చేసాము. అదే ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.